అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్స్ మనకు పరిచయం చేయబోతున్న వాల్ డెకార్స్ డిజైన్ స్టూడియో ప్రవీణ గారు మనతో పాటు ఉన్నారు. లెట్స్ టాక్. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? ఆల్ గుడ్ అండి, వెరీ గుడ్ యాక్చువల్లీ. ఎస్, సో మీ పేరు వినగానే ఆ ఇంటీరియర్స్ ఎలా ఉంటుందో మేము గెస్ట్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే లావిష్, లగ్జరీ అండ్ కంఫర్ట్, అంటే అన్నీ మనకు కావాల్సిన క్వాలిటీస్ అన్నీ మీ వర్క్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీరు చేసిన వర్క్ ఏంటి అసలు? సో ఈ ఫ్లాట్ ఎలా తీసుకున్నామండి, వీ వాంటెడ్ ఇట్ అ ఫ్యూజన్ ఆఫ్ కాంటెంపరీ విత్ అ లిటిల్ సౌత్ ఇండియన్ టచ్. అంటే యాక్చువల్లీ నా వర్క్స్ అన్నిట్లో మీకు ఆ టచ్ కనిపిస్తుంది, బట్ ఈ ఫ్లాట్ ఏంటంటే కొంచెం డిజైన్ ఫ్రీడమ్ కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల ఐ థింక్ వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ అండి ఇందులో. సో మీకు ఒక్కొక్క ఎలిమెంట్ చూపిస్తాను. ఐ థింక్ యూ ఆర్ ద బెటర్ జడ్జ్ దెన్ మీ. సో ఎస్, మనం ఒకసారి చూపించండి. లెట్స్ స్టార్ట్ నౌ. యా ప్లీజ్ అండి. చాలా క్యూరియస్ అండ్ ఈగర్గా ఉన్నాను, వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఎంట్రీ అయితే అదిరింది. బాగా లగ్జరీ ఫీల్ వచ్చింది. లైట్స్ మంచిగా ఇస్తున్నారు మీరు. యా అండి, నాకు లైట్సింగ్ కొంచెం ఇష్టం అండి, లైటింగ్ ఎక్కువే వాడతాను. సో ఇందాక మీకు చెప్పాను డైనింగ్లో మీకు క్రాకరీ మిస్ అయ్యింది అన్నారు. సో క్రాకరీని ఈ పర్టికులర్ ఏరియా ఏంటంటే 3 bedroom డోర్స్ ఇక్కడే వచ్చాయి అనమాట. సో ఫర్ అ లిటిల్ ప్రైవసీ ఇక్కడ ఒక చిన్న ఫ్రేమింగ్ చేసేసి డైనింగ్ని ఈ ఏరియాని సపరేట్ చేస్తాం. ఓకే, అండ్ ఇక్కడ ఈ లైటింగ్ పర్ఫెక్ట్, మైండ్ బ్లోయింగ్ అసలు. సో మీరు ఇక్కడ చూసారంటే ఈ 3 doors కూడా 3 bedroom డోర్స్ అనమాట. డోర్స్ అన్ని కంప్లీట్లీ కమోఫ్లేజ్ చేసేసాము. ఇది కూడా వాష్రూమ్ డోర్ అండి. ఇదేంటి వాష్రూమ్ డోర్? ఇది పౌడర్ రూమ్ అనమాట యాక్చువల్లీ. సో ఇది వాష్రూమ్ డోర్ అండి. కమ్ ఆన్. సో ఇదేంటంటే కంప్లీట్లీ కెమోఫ్లేజ్ చేసేసాం అనమాట. అంటే ఇప్పుడు దీనికి హ్యాండిల్ ఏం అవసరం లేదు మేడం, దానికి అదే క్లోజ్ అయిపోతుంది మీకు. ఓకే, సో ఇక్కడ నుంచి ఇవన్నీ బెడ్రూమ్ డోర్స్ మనకి. ఇది కూడా క్రాకరీ ఏంటంటే సింపుల్ గా, ఇది కూడా వైట్ లోనే వెళ్ళాము. డిజైన్ చాలా బాగుంది. యా, డిజైన్ అండ్ ఇది డైమండ్ గ్లాస్ ఇచ్చాము. వెనకాలంతా కూడా కొంచెం ఆ సర్కిల్ కాన్సెప్ట్ లో తీసుకున్నాం అనమాట క్రాకరీ ఏరియా. చాలా బాగుందండి. బికాజ్ కామన్ గా రెగ్యులర్ గా చూసినవి నేను రిపీటెడ్ గా చూస్తున్నాను. అవునండి, ఈ క్రాకరీ డిజైన్ చూడండి ఎంత బాగుంది ఏరియాది. సూపర్. సో ఇక్కడ సీలింగ్ కూడా కావాలని గ్లాస్ సీలింగ్ చేసామండి. మధ్యలో ఏమో మనం తీసుకుంది కస్టమైజ్డ్ గ్లాస్ అనమాట. మనం ఏ ఫ్లవర్ ఇచ్చామో అది వాళ్ళు ప్రింట్ చేసి ఇచ్చారు అనమాట. సో స్టోరేజ్ కూడా ఎక్కువ ఇచ్చినట్టు చాలా ఇచ్చాం మేడం. ఇక్కడ స్టోరేజ్కి ఏం ఇది లేదు. ది 2 very big tandem baskets. సో మొత్తం కట్లరీ, ప్లేట్స్ అవన్నీ కూడా ఇందులోకి వెళ్ళిపోతాయి. మీకు కావాలంటే డైనింగ్ టేబుల్ దగ్గర యూస్ చేసుకోవాల్సినవి అన్నీ కూడా ఇందులోకి వెళ్ళిపోతాయి. ఓకే, సో మనం వెళ్దామా మాస్టర్ బెడ్రూమ్. సో ఈ డోర్స్ అన్ని కంప్లీట్లీ కెమోఫ్లేజ్ చేసామండి. సో ఏంటంటే ఫ్రంట్ నుంచి మీకు ఈ థీమ్లోకి తీసుకున్నాము, హాల్ థీమ్లోకి. లోపల నుంచి ఏ బెడ్రూమ్ థీమ్ ఆ బెడ్రూమ్ తీసుకున్నాం. ఓకే, సో ఈ ఫ్లాట్లో నాకు బాగా నచ్చిన రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్. ప్లీజ్ ఎలా ఉండబోతుందో. కమ్, ఇది అడ్డుకున్నట్టుంది. వాట్ ఏ లగ్జరీ ఫీల్ అసలు. అవునండి. సో మాస్టర్ బెడ్రూమ్ ఏంటంటే మనకి ముందు మెజర్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఐ థింక్ ఇట్స్ స్పేషియస్ రూమ్, మోస్ట్ స్పేషియస్ రూమ్ ఇన్ ద హౌస్. స్పేషియస్ ఉంది. మీరు ఒక్కొక్క ఏరియాని చాలా జాగ్రత్తగా ఆబ్వియస్లీ కొత్తదనం చూపిస్తున్నారు. సో ఇక్కడ నుంచి మిర్రర్ వర్క్ నుంచి స్టార్ట్ చేద్దామా? ఇక్కడ డ్రెస్సింగ్ నుంచి స్టార్ట్ చేద్దామా? సో ఈ రూమ్ ఏంటంటే ఒక కింగ్ సైజ్ బెడ్ తీసుకున్నాము. దాని కింద ఫుల్గా స్టోరేజ్ చేసి ఇదంతా కూడా మళ్ళీ ఫ్లూటెడ్ వైట్ లామినేట్ యూస్ చేసామండి. అక్రిలిక్ అనమాట ఈ టోటల్ ఫినిష్ అంతా. సో ఇది ఎలాబరేటెడ్ డ్రెస్సింగ్, ఒక మంచి పఫీ వేసుకొని హ్యాపీగా డ్రెస్సింగ్ చేసుకునేలాగే అరేంజ్ చేసాము ఈ స్పేస్ని. సో దీంట్లో ఏంటంటే ఒక చిన్న యాక్సెసరీ డ్రా చేసాము, సో దట్ షీ కెన్ పుట్ ఆల్ ద యాక్సెసరీస్. సో ఇక్కడ కూడా ఏంటంటే ఇండివిజువల్ ప్యానల్కి లైటింగ్ చేసాం దీన్ని. కింద మళ్ళీ వచ్చేసి ఐ థింక్ ఐ హెవ్ గివెన్ ఎనఫ్ స్టోరేజ్ ఫర్ ఆల్ ద థింగ్స్. సో ఇదంతా కూడా టోటల్ బ్యాంగిల్ స్టోరేజ్. ఓకే, బ్యాంగిల్స్ అన్నీ పెట్టుకొని ఈజీగా తీసుకోవచ్చు. సో అవి ఏంటంటే చిన్న చిన్న బ్యాగ్స్కి, వాటికి పౌచెస్, వాట్ ఎవర్ మనకి చైన్స్ వేసుకున్నా కూడా రకరకాలవన్నీ అక్కడ యాక్సెసరైజ్ చేసుకోవచ్చు. బాగుంది, చాలా బాగుంది. యా, సో ఇది వాష్రూమ్ డోర్ అండి. సో వాష్రూమ్ డోరా? యా. సో వాష్రూమ్ డోర్ని కూడా కంప్లీట్గా సేమ్ ప్యానల్ మీదకే తీసుకున్నాను. సో దిస్ ఇస్ ద వాష్రూమ్. ఓ మై గాడ్, ఇట్స్ గుడ్ రియల్లీ. సో నాకు ఇక్కడ స్పేషియస్గా ఒకవేళ ఫ్యూచర్లో కౌచ్ చేసుకున్నా
స్టడీ అడ్డు రావద్దని చెప్పేసి స్టడీ యూనిట్ని ఇలా కమోఫ్లేజ్ చేసామన్నమాట. సో ఇక్కడే కూర్చొని చైర్ తీసుకొని స్టడీ కంప్లీట్ చేసుకొని దే కెన్ క్లోజ్ ఇట్. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా వీళ్ళు ఇక్కడ చిన్న కౌచ్ వేసుకున్నా దిస్ మస్ట్ నాట్ కమ్ ఇన్ స్పేస్ అని చెప్పి పక్కకు తీసాం. ఓకే, ఆ వర్క్ అది ఇదంతా లైట్ ఇదా అండి లైటింగ్. జనరల్ ఇదేంటంటే మనం స్టడీ ఇచ్చినప్పుడు కొంత స్టోరేజ్ కావాలి కాబట్టి మన థీమ్లోకి తీసుకురావడానికి ఐ డెంట్ గో ఫర్ స్టోరేజ్ అని. ఇది స్టోరేజ్ అండి. ఓకే, ఇది కంప్లీట్లీ స్టోరేజే మనం ఇచ్చింది. సో మన థీమ్లో కలుపుకోవడానికి షేప్ ఇచ్చాం అంతే. ఓకే, అండ్ సో ఇక్కడ నుంచి బెడ్ మేడం. వెంటిలేషన్ కూడా బాగానే ఉన్నట్టుంది ఇక్కడ. వెంటిలేషన్ చాలా బాగుంది మేడం. ఇక్కడ యాక్చువల్లీ 2 బిగ్ విండోస్ వచ్చాయి. వెంటిలేషన్ అయితే 100% సూపర్ ఉంది ఈ పర్టికులర్ రూమ్కి. ఓకే, సో బెడ్ అంతా కూడా కంప్లీట్గా ఇక్కడ మీరు చూస్తున్నాయి అన్ని ఆన్ సైట్ చేసినాయి అండి. బెడ్ కూడా మనము ఆన్ సైట్ చేసింది. సో ఇదంతా కంప్లీట్లీ లామినేట్ బెడ్. సో బెడ్ హెడ్ బోర్డ్ కూడా మొత్తం అంతా ల్యాంప్ ఫినిష్ కంప్లీట్ చేసాము. ఓకే, సో మధ్యలో ఒక చిన్న అక్రిలిక్ పార్ట్ ఇచ్చి జస్ట్ టు హైలైట్ ద హెడ్ బోర్డ్ అంతే. ఓ బాగుంది. యా, అంటే ఈ మూన్ ఫీలింగ్ ఇచ్చినట్టు. ఎగ్జాక్ట్లీ అండి, అదే మా కాన్సెప్ట్ కూడా మీకు అర్థమైంది. ఎస్. సో ఇక్కడ నుంచి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ని బెడ్ సెంటర్ తీసుకుని చేసాము. సో దానికి అటు ఇటు చిన్న అంటే మంచి వాల్ పేపర్స్ చేశారు. వాల్ పేపర్ అండి, బాగుంది. అంటే బెడ్రూమ్ లో ఐ డోంట్ నో వాట్ ఇట్ మీన్స్. ఇట్ డజంట్ యాక్చువల్లీ మీన్ ఎనీథింగ్ అండి. అంటే దిస్ పర్టికులర్ రూమ్కి థీమ్ ఏంటంటే వెరీ సటిల్ వెళ్ళం. వీ యూజ్డ్ వెరీ లైట్ బీచ్ కలర్ విత్ వైట్ కాంబినేషన్. నాకేంటంటే వేరే థీమ్ కస్టమైజ్డ్ వాల్ పేపర్స్ ఇలా వేసే ఇంట్రెస్ట్ లేదు. సో ఐ వెంట్ ఫర్ వెరీ సటిల్ కలర్ అనమాట అంతే. ఓకే, ఇట్స్ గుడ్. యా, అండ్ అక్కడ వచ్చేసి ఏంటి సిట్టింగ్ ఏరియానా? అది సిట్టింగ్ ఏరియా అండి. సో టోటల్ బే విండో, అక్కడ విండో ఉంది. సో బే విండో కాన్సెప్ట్ రావాలి, ఆ ఫీల్ రావాలని చెప్పి ఆ షేప్ తీసుకున్నాం అనమాట. ఓకే, సో ఇది కంప్లీట్లీ రిమోట్ బ్లైండ్ మేడం. ఈ బ్లైండ్, సో బ్లైండ్ ఛానల్ కూడా మన ప్యానలింగ్లోకి వెళ్ళేలాగా ప్లాన్ చేసామన్నమాట. సో దిస్ ఇస్ రిమోట్ వన్ ఆపరేటెడ్. ఇక్కడ చైన్స్ అవి లేకుండా మన ఆటోమేషన్లో వెళ్ళిపోతుంది ఇది కూడా. ఓకే, సో దీనికి కూడా ఏంటంటే ఈ గ్లాస్కి కూడా గ్లాస్ ఫిల్మ్ వేసాం అనమాట. అదే కాన్సెప్ట్లో గ్లాస్ ఫిల్మ్ వేసాం. అసలు పర్ఫెక్ట్ బెడ్రూమ్ అండి ఇది. అవును కదా, అంటే వెంటిలేషన్ చాలా బాగుంది, సైజ్ చాలా బాగుంది. సో ఆబ్వియస్గా ఇక్కడ నుంచి వస్తుంది సన్సెట్. లేవగానే అదే చూడాలనిపిస్తుంది. అవునండి, అండ్ దెన్ అక్కడ చదువుకోవాలనిపిస్తుందా? ఇంకా స్పేస్ ఉంది, ఇక్కడ ఏమైనా చేసుకోవచ్చు. కంప్లీట్ ప్రైవసీ కూడా బాగుంది. సో మనకి ఎలా కావాలంటే దీన్ని అలా యూస్ చేసుకోవచ్చు. యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ వెంటిలేషన్. నో ఐ డోంట్ వాంట్ వెంటిలేషన్ అంటే యూ కెన్ క్లోజ్ ఇట్ కంప్లీట్లీ ఆల్సో. 2 రకాలుగా చేసాను. బెడ్రూమ్ లో వెంటిలేషన్ వచ్చే వాళ్ళకి లక్కీయెస్ట్ ఫెలో నా ఫీలింగ్. అవునండి, అవును, ట్రూ. మనకి ఎన్ని లైట్లు పెట్టుకున్నా న్యాచురల్ వెంటిలేషన్ ఫీలే వేరు కదా. అమేజింగ్ వర్క్. యాక్చువల్లీ లేసి ఇంకొక రూమ్ లోకి వెళ్ళి మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు. ఒక్కసారి లోపల కూడా యాక్సెసరీస్ చూపిస్తాను మీకు అనే ఫీలింగ్ లో ఉన్నాను నేను స్టిల్. ఓకే, సో ఈ టోటల్ అంతా కూడా ఫుల్ లెంత్ వార్డ్రోబ్స్ చేసామండి. అటు ఇటు కూడా టోటల్ స్టోరేజ్ చేసాము. ఇది కూడా ఏంటంటే పుల్ డౌన్ హ్యాంగర్ అనమాట. సో హైట్ కన్స్ట్రెయింట్ ఉన్న వాళ్ళకి ఇది హ్యాపీగా ఇక్కడే హ్యాంగర్స్ పెట్టేసుకొని పైకి వెళ్ళిపోతుంది మళ్ళీ హ్యాంగర్. నెక్స్ట్ వ్యూవర్స్ చూసిన తర్వాత ఇక మీకు కాల్స్ వస్తాయో లేకపోతే వాళ్ళకి ఐడియాస్ తో వాళ్ళు ఎనీథింగ్ ఇస్ గ్రేట్ అండి. సో ఈ స్పేస్లో ఏంటంటే సైడ్ టేబుల్ రాలేదండి. మనకి సైడ్ టేబుల్ని ఇలా బెడ్ కింద ప్యానలింగ్లో ఇచ్చామన్నమాట. ఓకే, సో ఇఫ్ దే వాంట్ దే కెన్ యూజ్ ఇట్, లేకపోతే లోపలికి పెట్టేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ ప్రాపర్ సైడ్ టేబుల్ విత్ అ డ్రాయర్ ఆల్సో. ఎస్, పర్ఫెక్ట్ బెడ్రూమ్ ఎవర్. సో ఈ పార్ట్లో యా ఇక్కడ సో దీంట్లో ఏంటంటే ఒక యాక్సెసరీ డ్రా చేసాం. యూ కెన్ ఓపెన్ ఇట్ అండి. అంతే, ఓపెన్ చేయండి. సో ఏంటంటే యాక్సెసరీస్ అన్ని పెట్టుకొని పైన గ్లాస్ షెల్ఫ్ ఇచ్చాం కాబట్టి దే కెన్ చేసుకోవచ్చు. ఇది డిజిటల్ లాక్ మేడం, ఫింగర్ ప్రింట్ లాక్ అనమాట. ఓకే, డ్రాయర్కి ఫింగర్ ప్రింట్ లాక్ లాక్ అయిపోయింది. వండర్ఫుల్. సో కింద ట్రౌజర్ పుల్ అవుట్ అండి. సో ట్రౌజర్స్ అయ్యి హ్యాంగ్ చేసుకునేలాగా చిన్న ట్రౌజర్ పుల్ అవుట్ చేసి. చాలా బాగుంది, మనసు సంతృప్తిగా ఉంది. సో ఈ నెక్స్ట్ గర్ల్స్ బెడ్రూమ్ చూపిస్తాను. గర్ల్స్ బెడ్రూమ్ అంటే ఎలా ఉంటుందో చూద్దాం.